వసంత వెంకట కృష్ణప్రసాద్ గారికి, అలాగే ఈ కాలేజీలో చదువుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అత్యున్నత పదవిలో ఉండి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, అలాగే త్రిమూర్తులు లక్కిరెడ్డి లక్కీ ఫ్యామిలీ అడవిరెడ్డి గారు, వెంకటేష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, చిన్ను రోహన్, అలాగే వైస్ ప్రెసిడెంట్ గురాల శ్రీను గారు, ప్రిన్సిపాల్ అప్పారావు గారు, రమేష్ రెడ్డి గారు, ఇక్కడున్న పెద్దలందరికీ, వ్యవసాయదారులందరికీ మరీ నా నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఈ కాలేజీ వచ్చినప్పుడు ఆలపాట రాజేంద్ర ప్రసాద్ గారని ఒక ఆయన టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేస్తూ ఉండేవారు. ఆయన నా ఏలూరులో మా క్లాస్మేట్, సిఆర్ఐటి కాలేజీలో నాతోనే చదువుకున్నారు. ఆయన ఇక్కడ చాలా కాలేజెస్కి ఇవ్వటం జరిగింది సార్ పర్మిషన్. ఆ టైంలో వాడు రాజేంద్ర ప్రసాద్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడున్న స్టూడెంట్స్లో నాకు తెలిసి 90% అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నవాళ్ళు. ఇక్కడ ఫీజు కట్టాలంటే కూడా అంటే గవర్నమెంట్ కంట్రోల్ పెట్టింది, కానీ ఆ కంట్రోల్ పెట్టిన ఫీజు కట్టాలంటే కూడా కష్టతరమైన కుటుంబాలని నేను ఊహిస్తున్నాను. గతంలో ఇంత వెసులుబాటు ఉండేది కాదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంతో సిస్టమ్ మారింది. ఇక్కడ అతి గొప్పగా సెమినార్స్, క్యాంపస్ సెలక్షన్స్ జరిపిస్తున్నారు. అట్లన్నింటినీ మీరు సద్వినియోగం చేసుకొని మీరు చక్కని ఆలోచన కలిగి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన డాక్టర్ అంబేద్కర్ గారికి 63 డిగ్రీలు ఉన్నాయి. ఆయన బీయింగ్ ఏ ఎస్సీ, బీయింగ్ ఏ కూలీ ఫ్యామిలీ, ఆ రోజుల్లో ఏ ఫెసిలిటీస్ లేనప్పుడు ఆయన ఇతర దేశాలు వెళ్ళి, లండన్ వెళ్ళి, కేంబ్రిడ్జ్ వెళ్ళి చదువుకున్నాడు. కానీ నిజంగా చెప్తున్నా, మాది నేటివ్ ప్లేస్ ఇక్కడ పక్కన గణపవరం. మా తాతగారు ల్యాండ్ కొనుక్కుని ఏలూరు దగ్గర సెటిల్ అయ్యారు. కానీ నేను చెప్తున్నా, ఎంతో దూరం వెళ్ళి చదువుకుంటానికి డబ్బులు లేక నా దగ్గర మేము క్లాస్మేట్స్గా ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళు, డబ్బులున్న వాళ్ళందరూ వెళ్ళి నాగపూర్లో ఎంఎస్సి జాయిన్ అయ్యారు. డబ్బు లేదని మేము ఏలూరులో సర్ సిఆర్ఐటి కాలేజీలో లా చదువుకున్నాం. బట్ వాళ్ళకంటే మేమే బాగున్నామని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. మీరేంటంటే ఒకటే సూత్రం. నేను స్టూడెంట్స్కి, ఇది స్టూడెంట్స్ బాల్య దశ. ఈ దశలో మీరు ఎంత కష్టపడితే అంత పైకి వెళ్ళి మీరు ఒకటే దృష్టి పెట్టుకోండి. ఇక్కడ బాగా చదవండి. నెక్స్ట్ ఖచ్చితంగా అమెరికాలో చదవాలి, ఖచ్చితంగా లండన్లో చదవాలి, ఖచ్చితంగా జర్మనీలో చదవాలని మాత్రమే మీరు ఎయిమ్ పెట్టుకుని ఆ గోల్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తూ, మీకు చిన్న మన వివేకానందుడు మనకి చాలా ఆదర్శం. ఆయన పలుకు మీకు ఒకటి చెప్తున్నాను, ధైర్యంతో ముందుకు సాగిపో. ఒక్క రోజులో లేదా ఒక్క సంవత్సరంలో విజయాన్ని సాధించగలవని ఆశించకు. ఎప్పుడు అత్యున్నతమైన ఆదర్శాన్ని కలిగి ఉండు. స్థైర్యంగా ఉండు. ఈర్ష్యని, స్వార్థాన్ని విడిచిపెట్టు. సత్యాన్ని, మానవాళికి నీ సందేశాన్ని విధేయుడివై శాశ్వతంగా విశ్వాసపాత్రుడివై ఉంటే నీవు ఈ ప్రపంచాన్ని కదిలించి వేయగలవు. మీరు ఖచ్చితంగా వివేకానందుడి బుక్స్ చదవండి, రామకృష్ణ పరమహంస బుక్స్ చదవండి, బుక్ రీడింగ్ బాగా అలవాటు చేసుకోండి అని మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పిరేషనల్ వర్డ్స్. లక్కిరెడ్డి బాలరెడ్డి గారు సోదరులు డాక్టర్ అనివరెడ్డి గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, వెంకటేష్ రెడ్డి గారికి
చైర్మన్ ప్రసాద్ రెడ్డి గారికి, సిద్ధార్థ్ గారికి, ప్రిన్సిపాల్ అండ్ సుధాకర్ రావు గారి అబ్బాయి నివృత్తరావు గారికి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి 27వ వార్షికోత్సవానికి విచ్చేసిన గౌరవ తల్లిదండ్రులకు నా నమస్కారాలు. ఈ కాలేజీ మేనేజ్మెంట్ మీద మీరందరూ నమ్మకం ఉంచి 98లో 240 సీట్లతో స్టార్ట్ అయిన ఈ కాలేజీ ఇప్పుడు 5,000 మంది స్టూడెంట్స్ తోటి ఉంది. దీని అందరికీ తల్లిదండ్రులకు, ఈ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులకు లక్కిరెడ్డి బాలరెడ్డి గారి కుటుంబం మీద ఉన్న గౌరవంతో, వాళ్ళ మీద నమ్మకంతో సాధ్యమైంది. ఈ నమ్మకాన్ని ఈ కుటుంబం ఎప్పటికీ నిలుపుకుంటూ యూనివర్సిటీ స్థాయికి వెళ్ళి ఇప్పుడు 5,000 మంది స్టూడెంట్స్ ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా చాలా ఉద్యోగాలు ఇవ్వగలటం జరిగింది. అలాగే ఈ కాలేజీలో పనిచేసిన నాన్ టీచింగ్ స్టాఫ్ పిల్లలు కూడా చాలామంది అమెరికా పోయి సక్సెస్ అయ్యారు. అలాగే 5,000 మంది స్టూడెంట్స్ ఉన్న ఈ కాలేజీ రేపు యూనివర్సిటీ అయ్యి 20,000 మంది స్టూడెంట్స్ తోటి ఉంటే ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ ప్రాంత అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. ఈ రకంగా ఈ కాలేజీని ప్రోత్సహించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పారు. ఆయన టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన కాలేజీ శాంక్షన్ అయింది. అప్పుడు రెవెన్యూ డివిజన్కి ఒక కాలేజీ అని చెప్పి పెద్దాపురం మన కాలేజీ శాంక్షన్ అయింది. అలాంటి పెద్దాపురంలో శాంక్షన్ అయిన కాలేజీని ఆ రోజు టెక్నికల్ మినిస్టర్గా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి జీవో ఇప్పించి దాన్ని మైలవరం శాంక్షన్ చేయడం జరిగింది, మైలవరం మార్చడం జరిగింది. ఆ విషయం మన వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి గత 5 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఎంత బిజీ ఉన్నా విచ్చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు కూడా ప్రతిసారి శ్రీను ఏం జరుగుతుంది, ఏదైనా ఇబ్బంది ఉందా, ఏదైనా అవసరం ఉందా అని ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడి ఈ కాలేజీకి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కృష్ణప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సుధాకర్ రావు గారు కూడా మొన్న రీసెంట్గా ల్యాండ్ పర్చేజ్ విషయంలో కూడా సుధాకర్ రావు గారు పిలిచి కాలేజీ పక్కన పొలం అమ్మకానికి ఉంది, ఇది యూనివర్సిటీ వెళ్ళాలంటే 100 ఎకరాలు ఉన్నా చాలదు, మీరు తప్పకుండా ఈ ల్యాండ్ కొనుక్కోవాలని సుధాకర్ రావు గారి దగ్గరుండి మళ్ళీ ఆ ల్యాండ్ కొనిపించారు. మరొక ముఖ్య విషయం ఐఐటి కాన్పూర్ గురించి చెప్పాలి. 1959లో ఏర్పాటైన ఐఐటి కాన్పూరు ఈ రోజుకి 600 మంది ఐఏఎస్ ఐపీఎస్లను పంపగలిగింది, దేశానికి అందించింది ఐఐటి కాన్పూర్. అలాగే 1998లో ఏర్పాటైన ఎల్బిఆర్సి కూడా డాక్టర్ సుబ్రహ్మణ్యం అనే మనిషిని జాయింట్ డైరెక్టర్ యూపీఎస్సిగా మన దేశానికి అందించగలిగింది. ఇది ఎల్బిఆర్సి యొక్క గొప్పతనం, చాలా గర్వంగా ఉంది యూపీఎస్సి జాయింట్ డైరెక్టర్ అంటే. ఇలాంటి సుబ్రహ్మణ్యం ఎలా అయితే లక్కిరెడ్డి బాలరెడ్డి గారు తొలిగడుగు వేసుకొని ఉస్మానియా గోల్డ్ మెడలిస్ట్ అయ్యి బర్క్లీ యూనివర్సిటీకి వెళ్ళి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడో, సుబ్రహ్మణ్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ఆ దిశగా యూపీఎస్సి అటెంప్ట్ చేసి ఈ దేశానికి సేవలు చేస్తారని, అది ఎల్బిఆర్సి ప్లాట్ఫామ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you for your inspiration. Yes, Dr. C.H. Subramaniam Garu. 2 times Best Research Paper Award, nominee for World's 500 Most Influential People on Earth in 2016, Best Research Scholar Award and AP Government Best Employee Award by Honorable CM in 2017. Dr. Subramaniam sir has received on the boards of government of several institutions on higher education and public administration. He was also a member of various technical organizations in India. Ladies and gentlemen, let's welcome Dr. C.H. Subramaniam sir with good round of applause. Honestly, I obey Dr. Lakkireddy Hammireddy sir. So yesterday we celebrated Antarjatiya Telugu Dinotsavam. So we should continue in Telugu only. Today's chief guest, Sri Vasanta Venkata Krishna Prasad Garu, MLA Mayalavaram, and remaining dignitaries,
Selakareddy Balreddy family members. So just I am violating the protocol. Sorry for that. Let us see. మీ అందరికీ బాగా తెలుసు, ప్రపంచ దేశాల్లో టఫెస్ట్ ఎగ్జామ్స్ ఏమన్నా ఉందంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్. అన్ని సర్వేసు యునానిమస్గా డిక్లేర్ చేసి యూపీఎస్సీ క్రాక్ చేయడం అంటే ఎంత కష్టమో అని చెప్పేసి చాలా సర్వేస్లో రిపోర్ట్స్ వచ్చినాయి. కానీ ఇప్పటికీ కూడా గ్రామీణ యువత కావచ్చు, పట్టణ యువత కావచ్చు, ఎవరైనా సరే కంపల్సరీగా ఒక్కసారైనా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్కి అప్లై చేసి దాంట్లో నేను క్వాలిఫై అయ్యాను, లేకపోతే రిటర్న్ క్లియర్ చేశాను, ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను, ఫైనల్ స్టేజ్ క్లియర్ చేశాను, పోస్టింగ్ తెచ్చుకున్నాను అని గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి ప్రతి సంవత్సరం 12 లక్షల మంది సివిల్ సర్వీసెస్ అప్లికెంట్స్ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి యూపీఎస్సికి సో గత 8 సంవత్సరాలుగా ఒకే మినిస్ట్రీలో పోస్టింగ్ తీసుకొని సో నా తెలుగు వాళ్ళ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగా అయినా సపోర్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నేను 2023లో వచ్చినప్పుడు నేను ఒక గ్యాదరింగ్లో చెప్పడం జరిగింది. మీరు 2021 ఎనాలిసిస్ నుంచి 2024 ఎనాలిసిస్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ తెలుగు వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎవ్రీ ఇయర్ పోస్టింగ్ పర్సంటేజ్ ఎప్పుడు పెరుగుతూ ఉంది. మీరు 20 బిఫోర్ సో తెలుగు రాష్ట్రాల్లో కలిపితే ఒక 18-20 మంది ఉండేవాళ్ళు, 21, 40, 22లో 48, లాస్ట్ ఇయర్ 23, 60, లాస్ట్ ఇయర్ నియర్లీ 84 ఇంక్లూడింగ్ అలైడ్ సర్వీసెస్. అంటే ప్రతి గ్రామీణ యువతకి ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఏంటంటే నేను ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి, నేను ఖచ్చితంగా ఏదో రకంగా నేను ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలి, ఇదే డ్రీమ్ ఉంటుంది. కానీ ఇక్కడ చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఎస్పెషల్లీ ఫ్రమ్ సదరన్ రీజియన్, మన సౌత్ ఇండియాలో ఎక్కువ మిస్టేక్ చేస్తుంది. అప్లికేషన్ పెడతారు, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్లికేషన్ ఫీజు 25 రూపీస్ మాత్రమే పెట్టేసి జస్ట్ వదిలేస్తారు, ఇంకా ఏమీ పట్టించుకోరు. మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళే టయానికి ఓహో నేను యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నాను, ఎవరిని అడిగితే ఏం చెప్పాలి, నేను యూపీఎస్సీ ఎగ్జామ్కి వెళ్తున్నా, అది ప్రివిలేజ్. మా పేరెంట్స్ మా అబ్బాయి ఒక సివిల్ సర్వెంట్ ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నాడు అని చెప్తారు. కానీ సీరియస్గా చదివే ఆస్పిరెంట్ ఎంతమంది ఉంటారంటే 50% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ సీరియస్గా ఉండరు, 50% మాత్రమే సీరియస్గా చదువుతారు. సో దాంతో మీకు ప్రతి సంవత్సరం 12 లక్షల మంది అప్లై చేస్తుంటే 6 లక్షల మంది మాత్రమే ఆ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రిమైనింగ్ 6 లక్షల్లో 3 లక్షల మంది మాత్రమే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటున్నారు. ఆ 3 లక్షల మందిలో 75,000 మందిని మేము మెయిన్స్కి షార్ట్ లిస్ట్ చేస్తున్నాము. అంటే సీరియస్నెస్ కరెక్ట్గా తీసుకుంటే క్రాక్ చేయడం అనేది చాలా ఈజీ. చాలామంది ఓకే ఇంత టఫెస్ట్ ఎగ్జామ్ మేము ఎందుకు క్రాక్ చేయాలి, మా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి, ఏదో ఒక రకంగా నేను ఒక లైఫ్ సెటిల్ చేసుకుని ఒక జాబ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటారు. అందుకనే నేను అక్కడ పాలసీ మేకర్, డెసిషన్ మేకర్గా నేను సో మన 2047 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విజన్ డాక్యుమెంట్ ప్రకారం నెక్స్ట్ నుంచి ఎవరైతే ఒక ఎగ్జామ్ క్రాక్ చేస్తారో అంటే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి జాబు రాకపోయినా సరే ఫ్యూచర్లో ఎనీ గవర్నమెంట్ సెక్టర్లో, ప్రైవేట్ సెక్టర్లో ఎవరైనా సరే జాబ్ చేయాలంటే ఆ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేయడం జరిగింది. అదే పాలసీని మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా లాస్ట్ అక్టోబర్లో మా యూపీఎస్సీకి వచ్చి మొత్తం స్టడీ చేసి సో ఐ థింక్ నెక్స్ట్ మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ సో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా డెఫినెట్గా అదే సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ముందు ఏదో రకంగా ఒక ఎగ్జామ్ని క్రాక్ చేయండి. సక్సెస్ అయ్యారా వెల్ అండ్ గుడ్, సక్సెస్ కాలేదా అదే స్కోర్ కార్డ్ మీద మీకు ఆటోమేటిక్గా ఏదో ఒక జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటారా కాంట్రాక్చువల్ జాబ్, ఏదో ఒక కాంట్రాక్ట్ జాబ్ రావడానికైనా ఛాన్స్ ఉంటుందండి. లేదంటారా ప్రైవేటు కంపెనీస్లో ఏదైనా సరే జాబ్ని తీసుకోవాలంటే అదే ప్రాతిపదిక చేసుకుంటే మీరు ఇన్నిసార్లు ఎగ్జామ్ రాయవసరం లేదు, ఓన్లీ వన్స్. ఎప్పుడైనా ఒక్కసారి క్రాక్ చేసి మేము క్లియర్ చేసాము అని చూపిస్తే చాలు, ఐదర్ ప్రైవేట్ సెక్టర్
ఆర్ గవర్నమెంట్ సెక్టర్ ఏదో ఒకటి పర్మనెంట్ పోస్ట్ కాకపోయినా టెంపరీ పోస్ట్ అయినా రావడానికి ఉంటుంది. సో డెఫినెట్గా రానున్న కాలంలో ఆంధ్ర గవర్నమెంట్ కూడా డెఫినెట్గా ఇదే ఒపీనియన్తో ముందుకెళ్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. నెక్స్ట్ థింగ్, మీరు మన అప్పారావు గారు చాలా కష్టపడి 1 year ప్రోగ్రెస్ రిపోర్ట్ చదివారు. సో అప్పారావు గారు ఆల్మోస్ట్ 6 pages ప్రోగ్రెస్ రిపోర్ట్ చదివి ఒక్కళ్ళు కూడా అక్కడ అచీవ్ చేసిన పాయింట్స్కి అప్లాజ్ అయితే రాలేదు. అంటే మీకు అర్థం కాక రాలేదో లేకపోతే మాకు తెలుసనే అనుకున్నారో తెలియదు, కానీ సార్ అప్పారావు సార్ నెక్స్ట్ టైం మన యూనివర్సిటీ కావచ్చు, మన కాలేజీలో కావచ్చు, ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు మీరు ఖచ్చితంగా తెలుగులో మాత్రమే డాక్యుమెంటేషన్ ప్రజెంట్ చేయండి. సో కంప్లీట్గా తెలుగులోనే అసలు మీ ప్రజెంటేషన్ మొత్తం కంప్లీట్గా ఉండండి. సో ఎప్పుడైతే తెలుగులో మీ ప్రజెంటేషన్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా పేరెంట్స్ కావచ్చు, లేకపోతే స్టాఫ్ కావచ్చు, లేకపోతే రిమైనింగ్ ఎవరైనా సరే, ఎందుకు చెప్తున్నానంటే అకార్డింగ్ టు ద NEP 2020 పాలసీ. సో అందరికి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను అప్పారావు సార్కి చెప్పాను, నేను సార్ అకార్డింగ్ టు NEP 2020 పాలసీ మనం ఏ లాంగ్వేజ్ చదువుతున్నాము, మన స్టడీస్ అన్నీ ఇంగ్లీష్, బట్ మన క్లాస్లో చెప్పేది ఇంగ్లీష్, తెలుగు ప్లస్ ఇంగ్లీష్, ఇంగ్లీష్. మనం రాసేది మనకే తెలియదు అది ఏ లాంగ్వేజో. రాసేయండి వాట్సాప్ యూనివర్సిటీ లాంగ్వేజ్, వాట్సాప్ యూనివర్సిటీ లాంగ్వేజ్. అర్థం కావట్లేదా మీకు? ఓకే, మేము చూస్తున్నాము. ఈవెన్ మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయి మా దగ్గరికి వచ్చిన తర్వాత మెయిన్స్ పేపర్లో కూడా వాట్సాప్ యూనివర్సిటీ లాంగ్వేజ్ కనబడుతుంది. వాట్ WHT అంటే లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ లేదు ఇక్కడ. ఓకే, సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం మీరు ఏ లాంగ్వేజ్లో అయినా రాయండి, మీకు ఈ ఫైనల్ అవార్డ్ అయ్యే డిగ్రీ మాత్రం ఇంగ్లీష్, కంపల్సరీ ఇంగ్లీష్. సో మీకు మీ సర్టిఫికేట్ ఇంగ్లీష్లోని గ్లోబల్లీ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ మీకు కావాల్సింది అదే ఇంగ్లీష్లో ఇస్తారు. మీకు బైలింగ్వల్ ఆప్షన్ ఉంది NEP 2020లో. సార్ నేను తెలుగులో రాయాలనుకుంటున్నాను, ఆన్సర్ తెలుగులో రాయండి, ఎవరు కొట్టేరు. తెలుగులో చెప్పాలనుకుంటాను, తెలుగులో చెప్పండి. లేదు నేను ఉర్దూ, నా మదర్ టంగ్ ఉర్దూలో చేయండి. సో ఏదైనా సరే బైలింగల్ ఆప్షన్ తీసుకోండి. కాబట్టి NEP 2020 ఎందుకంటే ఇది అటానమస్ బాడీ, మీరు ఏది చేయాలన్నా సరే గవర్నమెంట్ నామ్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మీది ఒపీనియన్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి మీకు ఇచ్చినటువంటి రైట్. ఓకే, అందుకని మీకు 2020లో కొన్ని కాలేజెస్కి ఓకే తెలుగు రీజనల్ లాంగ్వేజ్, నాట్ తెలుగు రీజనల్ లాంగ్వేజెస్ మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని మీరు ఎలా అయినా చేయండి. అదేమీ తప్పు కాదండి, అది ఏమీ తప్పు కాదు. ఓకే, మేము మ్యాక్సిమం చెప్తున్నా కదండి, మనము UPSC లాంటి ఎగ్జామ్స్ని క్రాక్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మన లాంగ్వేజ్ని మనం దాచుకోవడం. బయటికి వెళ్ళంగానే మనకు చెప్పింది ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ మీకు ఏ లాంగ్వేజ్ తెలియగానే మనకి వచ్చినా రాకపోయినా ఫస్ట్ ఇంగ్లీష్, తర్వాత ఇంగ్లీష్ తెలుగు, థర్డ్ హిందీ, ఇదే చెప్తాం. ఏది మా దగ్గరకు వచ్చిన అప్లికేషన్లో కూడా ఇదే రాస్తారు. ఓకే, ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే ఫస్ట్ మీరు ఇంగ్లీష్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇంటర్వ్యూ విల్ కండక్ట్ ఇన్ ఇంగ్లీష్. అదే మీరు తెలుగు ఆప్షన్ ఇవ్వండి. సో వీ విల్ ప్రిపేర్ సపరేట్ ప్యానల్, మీకు తెలుగులో ఇంటర్వ్యూ చేయడానికి కావాల్సినటువంటి మెంబర్స్ని అరేంజ్ చేసి పెడతాము. ఆ ప్రొవిజన్ ఉంది మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని మనం వాడుకొని మీరు సక్సెస్ అవ్వచ్చు. మీకు తెలుసో తెలీదో 2018-19లో టాపర్ తెలుగు ఆప్షనల్తో టాపర్ అయ్యారు, తెలుగు ఆప్షనల్తో టాపర్ అయ్యారు. ఓకే, మీరు సబ్జెక్ట్ లాంగ్వేజ్ బారియర్స్ ఏమీ పట్టించుకోకండి. మీకు ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి ప్రాపర్గా ఉంటే, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, నేను ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, నేను ఫలానా కోర్స్ చేశాను కంపల్సరీగా. సో జస్ట్ యూ హ్యావ్ టు కన్వే ద ఇన్ఫర్మేషన్ టు ద అదర్ ఎండ్. మేము చదువుకున్న రోజుల్లో ఇంగ్లీష్ రాకపోతే వింతగా చూసేవాళ్ళు. ఎందుకంటే మాకు 98, 2000, 2005, 2010 వరకు ఓకే మాకు తెలిసింది గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ మన లోకల్ లాంగ్వేజ్ MNC. ఇప్పుడు ఏ MNCకి వెళ్ళండి, సో వీఆర్ డైరెక్ట్లీ కోఆర్డినేటింగ్ విత్ TCS. సో TCSకి వెళ్ళి మేము ఎప్పుడన్నా కోఆర్డినేట్ చేస్తే వాళ్ళు హిందీలోనే మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడరు. ఎందుకని? సో రీజనల్ లాంగ్వేజ్. ఎప్పుడైతే మీకు కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ప్రజెంట్ చేయగలిగే నమ్మకం అనేది ఉంటుందో మీకు కంటెంట్ క్రియేటివిటీ. ఇప్పుడు చూడండి, మీ దాంట్లో ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, అన్నోన్ యూట్యూబర్స్ అండ్ నోన్ యూట్యూబర్స్. నాకు తెలిసి నియర్లీ 1% ఆఫ్ ద పీపుల్ LBRCలో 1% ఆఫ్ ద పీపుల్ యూట్యూబర్స్ ఉంటారు. సో కంటెంట్ క్రియేటర్స్. సో వాళ్ళు చదివేది ఇంజనీరింగ్, బట్ దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కంటెంట్ క్రియేషన్. సో మీరు ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెన్స్గా పెట్టుకోండి. ఆటోమేటిక్గా మీకు ఏ లాంగ్వేజ్ అయినా సరే. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మాకు ఒక రూల్ ఉంది, ఆల్ నాన్ గెస్టెడ్ పోస్ట్
అంటే గ్రూప్ ఏ బిలో ర్యాంక్స్ ఉన్న ఏ ఫైల్స్ అయినా సరే హిందీలోనే మూవ్ చేయాలి. అప్పుడు ఫైల్స్ అన్నీ హిందీలో వచ్చాయి. నా ఫస్ట్ పోస్టింగ్. ఓకే, సో వాళ్ళు ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి సార్ హిందీలో ఉంది, మీరు ట్రాన్స్లేటర్ని పిలిపించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటా అన్నారు. ఓకే, సో వాళ్ళకి ఏంటనమాట, నేను హిందీ రాదు నాకు, ఎందుకంటే బిలాంగ్స్ టు సౌత్ ఇండియన్. ఎందుకంటే నా పేరు చెప్పగానే ఫస్ట్ అనుకునేది ఆంధ్ర అనుకోరు, తమిళనాడు అనుకుంటారు. కన్ఫామ్గా తమిళనాడే. సో మనం ఎప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు చెప్పాం కాబట్టి ఓకే సార్ లెటర్స్. ఓకే, వాళ్ళు సార్ హిందీలోనే ఉంది కంటెంట్, హిందీలోనే సైన్ చేయాలి. ఓకేనండి, నో ప్రాబ్లం. నేను వెంటనే ఆ లెటర్ మొత్తం చదివాను, ఎందుకంటే మనకి హిందీ 10th క్లాస్ వరకు చదివాం కాబట్టి మనకి అర్థమవుతుంది కాబట్టి కంటెంట్ మొత్తం తెలుసుకొని ఓకే సైన్ చేశాను. దే సర్ప్రైజ్డ్, సార్ మీరు హిందీలో భలే సైన్ చేశారు సార్. ఎందుకంటే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ లాంగ్వేజ్ మనకి 3 గ్రిప్ ఉంది. బట్ మన కమ్యూనికేషన్ అనేది మనం ఎక్కువ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడం వల్ల, ప్రజెంటేషన్ అనేది ప్రాపర్గా మనం కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల మనం చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము. ఎప్పుడైతే నేను ఈ హిందీ అన్నారో నా బ్యాక్గ్రౌండ్ ఒకసారి వెరిఫై చేశారు. ఎందుకంటే మాకు ఒక సిస్టమ్ ఉంటుంది, ఎవరైతే నాన్ హిందీ బ్యాచ్ నుంచి వస్తారో వాళ్ళు హిందీ పాస్ అయితేనే నెక్స్ట్ ప్రమోషన్ కానీ నెక్స్ట్ ఇంక్రిమెంట్ కానీ ఇస్తారు. అలాగే ఈ ఆంధ్రాలో కూడా అంతే, ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు తెలుగు పాస్ అయితేనే నెక్స్ట్ ప్రమోషన్ కానీ నెక్స్ట్ ఇంక్రిమెంట్ కానీ ఇస్తారు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా తెలుగు నేర్చుకోవాలి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా హిందీ నేర్చుకోవాలి. సో కంపల్సరీ ఇక్కడ ఏంటన్నమాట, లాంగ్వేజ్ ఇంపార్టెంట్. మన జాబ్ సెలక్షన్లో కావచ్చు, మన లైఫ్ కమ్యూనికేషన్ స్ట్రెస్సెస్ కానీ కమ్యూనికేషన్ ప్రజెంటేషన్స్లో కానీ ఏదైనా సరే మన లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ కాకుండా ఉండాలంటే మీకు చాలా క్లియర్గా, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ 2010 తర్వాత మీరు టెక్నాలజీ అనేది అడ్వాన్స్డ్, చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయింది టెక్నాలజీ. సో 2010 తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పంజాబీ ఫైల్ చూడాలనుకుంటున్నాను, నాకు ఎంత టైం పడుతుంది, ఓన్లీ 1 minute. గూగుల్ లెన్స్ టెక్నాలజీ. సో నేను పంజాబీ టు ఇంగ్లీష్ పెట్టను, పంజాబీ టు తెలుగు పెడతాను, ఎందుకంటే దట్ ఈస్ మై మదర్ టంగ్. ఓకే, ఇప్పుడు ఎవరన్నా వచ్చి మన కాలేజ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ నుంచి రేపు అపారావ్ సార్ ఎవరన్నా తీసుకొచ్చారు, ఆయన ఫ్రెంచ్లోనే మాట్లాడతాడు, ఇంగ్లీష్లో మాట్లాడొద్దు. సో జస్ట్ యూ కెన్ మేక్ వన్ యాప్. ఓకే, అందరూ హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, యాప్ కన్వర్టర్ పెట్టుకోండి. సో ఫ్రెంచ్ టు తెలుగు లాంగ్వేజ్ కన్వర్షన్ విత్ 5 to 7 seconds గ్యాప్. ఇది ఆల్రెడీ మీరు లాస్ట్ 6 months నుంచి ట్రెండింగ్లో ఉంది టెక్నాలజీ. ఏ సినిమా అయినా ఏ లాంగ్వేజ్లో అయినా సరే కన్వర్షన్ అనేది ఈజీగా మీరు థియేటర్లో లైవ్లో చూడొచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్న సినారియోలో లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు. సో మీ క్లాస్లో ఉన్నటువంటి టాపర్ ఏ విధంగా అయితే కమ్యూనికేట్ చేస్తున్నాడో, క్లాస్లో లాస్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో అతను కమ్యూనికేట్ చేయకపోవచ్చు, కానీ ఫైనల్గా సక్సెస్ అయ్యేది ఎవరో తెలుసా, లాస్ట్ క్యాండిడేట్ మాత్రమే. ఎందుకంటే మేము మీరు తీసుకొచ్చినటువంటి మార్క్స్ సర్టిఫికెట్స్ ఎప్పుడూ చూడం. ఎనీ సర్వీస్ కమిషన్, అది యూపీఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీ కావచ్చు, ఆర్ కేపీఎస్సీ కావచ్చు, ఆర్ టీఎన్పిఎస్సీ కావచ్చు, ఎనీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేము చూసేది మినిమం క్వాలిఫికేషన్ ఉందా లేదా, డిగ్రీ పాస్ అయ్యాడా లేదా, అది ఎక్కడ పాస్ అయ్యాడు అది మాత్రమే చూస్తాం. మా గ్రేట్నెస్ ఏంటంటే మేము చదువుకునే టైంలో LBREC అనుకునే వాళ్ళం. అంటే ఆ టైంలో RECలు ఉండేవి, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పుడు NITలు అయినాయి. సో అలా మేము గొప్పగా ఫీల్ అయ్యేటోళ్ళం. కానీ 2010 తర్వాత ఎప్పుడైతే మేము ఈ అటానమస్ స్టేటస్ వచ్చిందో మేము కూడా మా సర్టిఫికేట్ వాల్యూ పెరిగింది. మేము డైరెక్ట్ ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు డిగ్రీ మార్క్స్ ఏది చూడం, కానీ డిగ్రీ ఏ కాలేజీలో చదివారు, వాళ్ళ NIRF ర్యాంక్ ఎంత, వాళ్ళ సిస్టమ్ ఎంత ఉంది, ఓకే వాళ్ళ NAC అక్రిడేషన్ ఎంత ఉంది, అవి చూసి షార్ట్ లిస్ట్ చేస్తాం. మీరు ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలో నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్ట్ కావాలంటే మీరు ఎనీ 1 degree ఫ్రమ్ IIT NIT ఉంటే నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఆర్ NIRF ర్యాంక్ బిలో 200 ఉంటే సెకండ్ ప్రిఫరెన్స్, ఎనీ NIRF ర్యాంక్ క్వాలిఫై ఉంటే థర్డ్ ప్రిఫరెన్స్. So luckily we got NIRF rank also in that not 1 to 300 I think so. Okay, so we feel very proud. So our certificate is valued. So be careful. So be remember, మీరు ఎప్పుడైతే మీ సర్టిఫికెట్కి వాల్యూ అనేది మీరు బయటికి వెళ్ళిన తర్వాత గొప్పగా చెప్పుకుంటారో
అది థర్డ్ క్లాసా, సెకండ్ క్లాసా, ఫస్ట్ క్లాసా అనేది మనకు సంబంధం లేదు. నేను LBRCలో చదివి పాస్ అయ్యి బయటికి వెళ్ళాను. ఓకే, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ గవర్నమెంట్ సర్వీస్, గవర్నమెంట్ ఎగ్జామినేషన్. సో అంతే తప్ప నాకు ఆ సారు వల్ల ఒక 2 మార్కులు పోయినాయి, దానివల్ల నేను సెకండ్ క్లాస్లో మిగిలిపోయాను, నా జీవితం అంతా సెకండ్ క్లాస్తోనే ఉండిపోయింది. సార్ జస్ట్ యూ కెన్ మేక్ 1 more పాయింట్ రిగార్డింగ్. సో మార్క్స్ క్రైటీరియా మీ చేతిలోనే ఉంది. సో మీరు ఏదైనా సిస్టమ్ ఏమైనా డెవలప్ చేయాలనుకుంటే మార్క్స్ అనేది ఎంతవరకు లిబరలైజ్ చేయగలిగితే అంతవరకు లిబరలైజ్ చేయండి. ఏ స్టాఫ్ మెంబరు తక్కువ పాస్ పర్సంటేజ్ వస్తుందంటే ఫస్ట్ మీరు పిలిచి స్టాఫ్ మెంబర్ని ఎక్స్ప్లెనేషన్ అడగండి, ఎందుకని మీ దాంట్లో తప్పారు. వీఆర్ ఇన్ అటానమస్ బాడీ. IITలో సిస్టమ్ ఏంటి, NITలో సిస్టమ్ ఉంది. సో వాళ్ళందరూ ఎందుకు అలా ఉన్నారు, మన పిల్లలు ఎందుకు ఎలా ఉన్నారు. సో డెఫినెట్గా మీరు సెకండ్ క్లాస్ సర్టిఫికేట్స్, థర్డ్ క్లాస్ సర్టిఫికేట్స్తో మేము 90% అచీవ్ చేసామని మాత్రం చెప్పుకోవద్దు. మేము బయటికి పంపించినటువంటి వ్యక్తి సో సొసైటీలో కింద మంచి పౌరుడిగా ఉన్నాడండి, మంచి సిస్టమ్తో ఉన్నాడండి చెప్పుకొని గౌరవంగా ఉన్నాడని నేను మన ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ టైం డెఫినెట్గా సార్ మన దాంట్లో పాస్ పర్సంటేజ్ సింగిల్ అటెంప్ట్లో ఇంతమంది పాస్ అయ్యారండి 60%, అండ్ రిమైనింగ్ పర్సంటేజ్ అందరికి 60 above పర్సంటేజ్ ఉందండి. అంతే తప్ప వీడు ఎదవండి, వీడు చదవలేదు కాబట్టి ఫెయిల్ అయ్యాడు. సో డోంట్ గివ్ ఎనీ ఎక్స్క్యూజెస్. ఏ కమిటీ వచ్చినా సరే ఫస్ట్ చూసేదే అబౌవ్ 60% ఎంతమంది ఉన్నారు బ్లైండ్లీ. సో మీరు ఏ మెకానిజం ఫాలో అవుతున్నారు, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం. ఆటోమేటిక్గా మీ యొక్క క్రెడెన్షియల్స్ స్టాండర్డ్ అవుతాయి. అంతే తప్ప ఒక చిన్న అంటే సెకండ్ క్లాస్ వచ్చింది, థర్డ్ క్లాస్ వచ్చింది అన్న కాజ్తో ఆ పిల్లని ఇది చేయొద్దు. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే ఎవరైతే టాపర్ అయి ఉంటాడో క్లాసులో ఆ టాపర్ ఎప్పుడు సెటిల్ అవ్వలేడు, ఎప్పుడు ఫ్లోటింగ్ మీదే ఉంటాడు. ఏంటో తెలుసా, ఇప్పుడు నేను TCSలో చేశాను, నాకు 4 లక్షలు ఇస్తుంది. ఎవరన్నా ఇస్తే కనుక 6 లక్షలకి ఎక్కడికి వెళ్దామా, 6 వచ్చిన తర్వాత 8కి వెళ్దామా, 8 వచ్చిన తర్వాత 15కి వెళ్దామా, ఎనీవే ఎప్పుడు ఫ్లోటింగ్లోనే ఉంటాడు. అదే ఒక సిస్టమేటిక్ క్యాండిడేట్ చదివి బయటికి వెళ్ళిన తర్వాత నా చదువుకి నాకు తగ్గట్టు జాబ్ వచ్చింది, నేను 10,000తో నేను హ్యాపీగా బతకగలుగుతున్నాను, 10 సంవత్సరాలు ఇదే కంపెనీలో ఉంటాను, ఇదే చేయాలనుకుంటున్నాను, ఆ కాన్ఫిడెంట్ మీరు పిల్లలకి క్రియేట్ చేయండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నాను, మన మేనేజ్మెంట్కి రిక్వెస్ట్, ఎప్పుడైనా సరే మీ స్టాఫ్ని ఎంత బాగా చూసుకోవాలంటే నేను ఈరోజు మార్నింగ్ వెళ్ళడం జరిగింది. సో ప్రతి నెల ఇన్ని 100 మందికి మనం డొనేషన్స్ ఇస్తున్నామండి, పెన్షన్స్ ఇస్తున్నామండి అని నేను ఒకటే అనుకున్నా, సార్ మీరు ఇంత చేస్తున్నారు, మీ దగ్గర 20 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వ్యక్తికి పెన్షన్ ఇస్తున్నారని చెప్పేసి ఒక్కసారి అనౌన్స్ చేయండి. మీ దగ్గర ఒక్కళ్ళు కూడా వెళ్ళరు, మీరు నామినల్ పెన్షన్ ఇచ్చినా చాలు. ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి బయట పెన్షనే మీ దగ్గర 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన రిటైర్డ్ అయిన వ్యక్తికి మీరు ఇస్తానండి. సో దే ఫీల్ LBRC ఆల్సో ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. కంపల్సరిగా ఎవరు బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. మీకు బడ్జెట్ 70% కావచ్చు, 80% కావచ్చు, ఎంతైనా కావచ్చు, బట్ మీరు తలుసుకుంటే చేయగలుగుతారు. కంపల్సరిగా మీకు గ్రాట్యుటీ వస్తుంది, పెన్షన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. సో నేను ఎందుకు వెళ్ళాలి LBSCని వదిలి, నేను రిటైర్డ్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను లేదంటారా? సో ఎవరైతే ఫ్లోటింగ్లో ఉంటారో దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద టీచింగ్, వద్దు, వాళ్ళందరినీ పంపించేయండి. సింపుల్గా త్రోన్యూట్ బయటికి పంపించేయడమే, సింపుల్గా వద్దమ్మా మీ సర్వీసెస్ మాకు అవసరం లేదు. ఏ సిస్టమ్, ఎందుకంటే మీది అటానమస్ బాడీ, యూ కెన్ మేక్ యువర్ ఓన్ పాలసీస్, మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. అండ్ 1 more ఇంపార్టెంట్, మన మైలవరం నియోజకవర్గం అంటే ఎప్పుడూ ఫేమస్ ఏనండి. 98లో అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ డిక్లేర్ చేశారు ఎక్సెప్ట్ LBRC. నేను LBRCలో జాయిన్ అవ్వాల, నా ఫస్ట్ కౌన్సిలింగ్లో KLC వచ్చింది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. దాని తర్వాత ఏదో ఒక 2 కాలేజీలు వచ్చింది లాస్ట్ ఫేజ్లో. సరే ఏదో చూద్దామని చెప్పేసి ఇంకో ట్రయల్కి హైదరాబాద్ వెళ్ళి కౌన్సిలింగ్కి వెళ్తే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వచ్చింది. సో కంపేర్ విత్ బ్రాంచ్ ఇది బెటర్ కదా అని చెప్పేసి అనుకున్నాం. మేము ఇప్పుడు 98 డిసెంబర్లో జాయిన్ అయ్యాం. ఎగ్జాక్ట్గా మేము చెప్పాలంటే 3 సంవత్సరాల 4 నెలలతో ఆటోమేటిక్గా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాం ఆ టైంలో, 98 డిసెంబర్. ఎందుకంటే ఆ టైంలో మాకు తెలిసి ఇక్కడ కూర్చున్నటువంటి మేనేజ్మెంట్ మెంబర్స్ని ఎవరిని మేము చూడాల, మాకు తెలిసింది ఒక్కళ్ళే, సత్యనారాయణ రెడ్డి గారు. ఆయన వచ్చారు, మాట్లాడుతున్నారంటే స్వచ్ఛమైన గ్రామీణ తెలుగు లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఇప్పుడే మాడికాయ తోటల నుంచి వచ్చాను,
ఇదే స్టార్ట్ చేసేవాళ్ళు. మామిడికాయ తోటల నుంచి పని ట్రాక్టర్ వేసుకొని వచ్చాను, అంత స్వచ్ఛంగా మాట్లాడేవాళ్ళు. అంటే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినప్పుడు విన్నారు కదా, ఆయన కూడా 2 ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేశారండి. అంటే ఎల్బిఆర్సిఈ సత్యనారాయణ రెడ్డి గారికి కూడా డిగ్రీ అవార్డు చేసినట్టే నేను అనుకోవడం. ఎందుకంటే ఆయన కూడా 2-3 ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేసి ఓకే సో స్పీచ్ని కంక్లూడ్ చేసుకున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అంటే నేను అనుకోకుండా అడిగాను అనమాట, సత్యనారాయణ రెడ్డి గారు ఎక్కడున్నారండి అని. ఉన్నారండి అంటే సో ఆయన చూసి ఆశ్చర్యపోయాను. అదే రకంగా ఉన్నారు. ఆ టైంలో కొంచెం హెవీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు వయసు రీత్యా కొంచెం ఇదైంది కానీ సో హెవీగా. అండ్ ప్రతిరోజు ఆయన వచ్చి వాళ్ళ అబ్బాయి అనుకుంటా బుల్లెట్ మీద వచ్చి ప్రతి సంవత్సరం చాలా సిస్టమేటిక్గా రన్ చేసుకునేటోళ్ళండి. మేము ఎప్పుడూ దేనికి ఇబ్బంది పడలేదు. కానీ థర్డ్ ఇయర్ మాత్రం మేము ఒకటి ఫేస్ చేసాం. నేను ఎందుకు చెప్తానండి ఇది, అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉందా లేదా నాకు చెప్పండి. ఇంకా లేటుగా ఈరోజు ఆబ్సెంట్ అయినా లేటుగా వచ్చినా ఫైన్స్ వసూలు చేస్తున్నారా? ఫైన్ సిస్టమ్ ఉందా? లేదు కదా. సో దట్ ఈస్ ఎల్బిఆర్సి. సో ఒకే ఒక్క సంవత్సరం 2001లో ఎందుకు ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారో తెలియదు కానీ ఒక్క ఫైన్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఆ 1 ఇయర్ చాలామంది చాలా విధాలుగా లాస్ అయ్యారు స్టూడెంట్స్. సో ఆ దెబ్బతో ఎప్పుడూ లేనటువంటి ఒక గ్యాప్ని క్రియేట్ చేసింది మేనేజ్మెంట్కి, స్టూడెంట్స్కి. సో అది నాకు తెలిసి 2022 స్టార్టింగ్లోనే అది ఎండ్ అయిపోయినట్టుంది. ఓకే, సో ఎప్పుడు స్టూడెంట్ని ఒక ప్రోడక్ట్ లాగా చూడండి మీరు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేస్తే మీకు అవుట్ గోయింగ్ అనేది అంత హ్యాపీనెస్ ఇస్తుందండి. ఎప్పుడైతే స్టూడెంట్స్కి మనం రూల్ పొజిషన్ అనేది ఎగ్నెస్ట్గా పెడుతున్నామో ఆటోమేటిక్గా స్టూడెంట్ బ్యాక్ ప్రోపగండా చేస్తాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ 98 to 2002 ఆర్ 2010 వరకు సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఎంతమంది యూట్యూబ్లో లైవ్లో చూస్తున్నారు, ఎంతమంది ఈ పార్టీకి కమ్యూనికేషన్ ఎంతమంది స్పెండ్ చేసి ఉంటారు, అది మొత్తం ఆలోచించండి. సో బీ కేర్ఫుల్ విత్ ద ప్రోడక్ట్స్. సో మన ప్రోడక్ట్స్ ఎవరు? స్టూడెంట్స్. సో స్టూడెంట్తో ఫ్రెండ్లీ నేచర్ మెయింటైన్ చేయండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయండి. ఆటోమేటిక్గా మనం టాప్ 50 NIRF ర్యాంకింగ్లో ఎందుకు రాదో చూస్తాం. డెఫినెట్గా వస్తుంది. టాప్ 50, టాప్ 100, ఫస్ట్ టాప్ 100, ఆఫ్టర్ దట్ టాప్ 50. టాప్ 50 మతలబ్ సో యూ హ్యావ్ టు మెయింటైన్ ఆన్ పవర్ విత్ NITs అండ్ IITs. కంపల్సరిగా ఇదే సిస్టమ్ ఫాలో అవ్వండి. సో నౌ మీకు మన ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు 2047 విజన్ డాక్యుమెంట్ దానికి సంబంధించి ఒక ఇనిషియేషన్ ఆయన ఆ పేపర్లో రాసి ఉంది. ఈ రోజు వరకు మీరు డాక్యుమెంటేషన్ చదివినట్టయితే ఇక్కడ మన మైలవరం నియోజకవర్గం నుంచే అది మీరు ఇంప్లిమెంట్ చేయండి. 2047కి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెనర్ కావాలని చెప్పేసి ఆనరబుల్ సీఎం గారు ఎలా అయితే అనుకున్నారో ఇప్పుడు ఎల్బిఆర్సి నుంచి 18 ఏజ్ వచ్చిన ప్రతి స్టూడెంట్ అతనికి పాన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు కంపల్సరీగా ఉంది. మీరే పాన్ కార్డు, ఆధార్ కార్డు ఓపెన్ చేయించండి. అతని యొక్క ఐడియాలజీని మీరు తెలుసుకొని అతనితో ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయండి. ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి 2500 రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుందండి. 2500 రూపీస్. సార్ మీరు చెప్తున్నారండి 2500 రూపీస్తో కంపెనీ పెట్టిస్తాము స్టూడెంట్తో, అది సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటాడు, థర్డ్ ఇయర్ చదువుతూ ఉంటాడు, ఏం చేయగలుగుతారు? ఏం అవసరం లేదండి. మీకు ఫస్ట్ ఇయర్ జాయినింగ్ కోసం సీట్ కోసం ఇస్తారు. ఎవరు వచ్చినా ఫస్ట్ అడిగే సీట్ ఏంటండి? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ అనగానే ప్రిన్సిపల్ గారు అంటారు కంప్యూటర్ సైన్స్ లేవమ్మా, కష్టంగా ఉంది, మీ అబ్బాయికి 67, 80% కూడా రాలేదు, కాబట్టి మీరు సివిల్ తీసుకోండి హ్యాపీగా ఉండిద్ది, మెకానికల్ తీసుకోండి హ్యాపీగా ఉండిద్ది. కానీ పేరెంట్ ఒప్పుకోడు, లేదు ఏం పర్వాలేదండి మా అబ్బాయి కంప్యూటర్ సైన్సే జాయిన్ చేస్తా, అవసరమైనా మేము పేమెంట్ కట్టైనా జాయిన్ అవుతామండి. ఏం చేస్తారు? డెఫినెట్గా మేనేజ్మెంట్ మాట్లాడి ఒప్పించి సీట్ అలాట్ చేస్తాం. ఇది కూడా అంతే. ఇప్పుడు 18 ఇయర్స్ దాటిన ప్రతి స్టూడెంట్కి, అంటే థర్డ్ ఇయర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ మీ ఫ్యాకల్టీతో డైరెక్ట్ ఇంటరాక్షన్ చేసుకొని ప్రతి విద్యార్థి అతను ఏమనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, అతని మోటో ఏంటో కనుక్కొని ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయండి. ఒక 2-3 పీపుల్తో ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయండి. అది మన ఎల్బిఆర్సి నుంచే ఇనిషియేట్ చేయండి. నెక్స్ట్ ఇదే డాక్యుమెంట్ని సీఎం గారికి పంపించండి. సో డెఫినెట్గా మన ఎమ్మెల్యే గారు హీ ఫీల్ వెరీ హ్యాపీ. డెఫినెట్గా సక్సెస్ రేట్ నెంబర్ 1గా ఉంటుందండి. ఒక్కసారి ఆలోచించి చూడండి. సో మీరు ఫైనల్ ఇయర్ అయ్యే లోపలికి ఏదో ఒక ప్రోడక్ట్, అది ఏంటి నేను ఒకటే చెప్తాను, మీరు
నాకు ప్రతిసారి 10 లక్షలు 50 లక్షలు శాలరీ కావాలి అనే కాన్సెప్ట్తో ఉండకండి. నీకు ఎంత శాలరీ పెరుగుతుందో అంత ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. నీ స్టాండర్డ్ ప్రకారం నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు సర్వీసెస్లో ఉండాలనుకుంటున్నావా, ప్రోడక్ట్లో ఉండాలనుకుంటున్నావా, ఏ విధంగా వెళ్తే కనుక నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అది ఆలోచించండి. ప్రతి ఒక్కరు గవర్నమెంట్కి రాకూడదు, ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్కి వెళ్ళకూడదు, అన్ని రంగాల్లోనూ డిస్ట్రిబ్యూట్ చేయండి. సో దట్ ఈస్ ద సెంట్రల్ ప్లేస్. అదే మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే డెవలప్ చేయండి. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో +2 నుంచే ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. +2లో కంపల్సరీగా 6 మంత్స్, ఇంటర్మీడియట్ స్టేజ్లోనే 6 మంత్స్ ఇంటర్న్ చేయాలని చెప్పేసి. మన ఇంటర్మీడియట్ వ్యవస్థ ఎలా ఉంది ఇక్కడ? సో మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏబిసిడి అన్నీ ఆబా డాబా అవి మాత్రం చదవడానికి మనం ఇష్టపడతాం. కానీ నార్త్ సైడ్ అలా కాదండి. సో +1 +2 నుంచే వాళ్ళు ఇంటర్న్ చేయడానికి, అంటే ఇంటర్మీడియట్ చదివిన తర్వాత 18 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు అని చెప్పేసి. త్రూఅవుట్ ఇండియాలో ఎక్కువ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ని ప్రొడ్యూస్ చేసే రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఎందుకో తెలుసండి? అతి తక్కువ ఫీజులు ఉన్న రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. అతి తక్కువ ఉన్న, నేను చదువుకున్నప్పుడు నా ఫీజు 5,000, 35,000. ఫ్రీ సీట్ అయితే 5,000, పేమెంట్ సీట్ అయితే 35,000. ఇప్పుడు కూడా పేమెంట్ సీట్ ఇప్పుడు కామన్ ఫీజులో ఉన్నా సరే 35,000, 90,000. అంటే చూడండి, 27 సంవత్సరాల తర్వాత కూడా అదే ఫీజుతో ఇంత పెద్ద ఆర్గనైజేషన్ని రన్ చేయడం అనేది మేనేజ్మెంట్కి ఎంత కష్టమో చూడండి. మాకు చదువు చెప్పినప్పుడు వాళ్ళ శాలరీ 8,000 ఇచ్చారు, ఇప్పుడు ఇందాక అంటున్నారు సో వీళ్ళ చిన్న శాలరీస్ అండి అని. అంటే ఇంకా స్టాఫ్కి మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, కానీ మాకు సహకరించట్లేదు. మేము ఎలా అయినా సరే స్ట్రెంథెన్ చేయాలి. ఒకవేళ ఫీజులు పెరిగితే స్టూడెంట్ రాకపోతే అని క్వశ్చన్ మార్క్ వస్తుంది మేనేజ్మెంట్కి. దట్ ఇస్ కరెక్ట్. అందుకనే ఈ పాయింట్స్ అన్ని ఎలాబరేట్ చేసుకోండి. మనము గ్లోబలైజ్డ్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఈ LBRCEని LBRU కంపల్సరిగా యూనివర్సిటీని చేయడానికి ఏ విధంగా మనం మొబిలైజ్ చేయగలిగితే స్టూడెంట్ ఇప్పుడు ఉన్న రోజుల్లో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి +2 +1 ఇంటర్మీడియట్ వరకు ఎంతైనా ఖర్చు పెడుతున్నారు. ఇంజనీరింగ్ వచ్చే లోపలికి ఫ్రీ సీట్ అయితేనే జాయిన్ అవుతాం, గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే జాయిన్ అవుతాం, లేకపోతే జాయిన్ అవ్వం. ఒక +1 +2లో 1,20,000 ఫీజు కడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఇంజనీరింగ్ కాలేజీలో 1,20,000 ఫీజు పెడితే ఎందుకు పిల్లలు జాయిన్ అవ్వరు? మీరు క్వాలిటీ ఇచ్చారనుకోండి, డెఫినెట్గా అది 1,20,000, 3 లక్షలైనా సరే ఎవరైనా వచ్చి జాయిన్ అవుతారండి. సో యూ హ్యావ్ టు మెయింటైన్ ద క్వాలిటీ. సో ప్రతి ఆస్పెక్ట్స్లోనూ మన ఆర్గనైజేషన్ నుంచి ఇనిషియేషన్ స్టార్ట్ చేయండి. ఒక పాలసీని ఎప్పుడు స్టడీ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, సో ఈ పాలసీ మేకర్స్ని చేయడానికి ఎప్పుడు ఒక ఫ్యాకల్టీని అపాయింట్ చేసుకొని అతను ఏమేమి చేయాలి, రూల్స్ రెగ్యులేషన్ ప్రతిదీ ఎవిడెన్స్తో సహా చూసిన తర్వాత మీరు రూల్ పొజిషన్ ప్రకారం ఫాలో అవ్వండి. అప్పుడు పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ మీ ఫెర్టిలిటీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లేదంటారా? సో అన్ని కాలేజీల్లాగానే మన కాలేజీలాగా మిగిలిపోతుంది. ఏ రోజు డబ్బులు వస్తే ఆ రోజే శాలరీలు ఇద్దాం, ఏ రోజు పిల్లలు కడితే ఆ రోజే చేద్దాం అనుకుంటే మాత్రం అవుట్కమ్ అనేది 0. మనం ఎప్పటికీ గ్రోత్లోకి వెళ్ళలేము. ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్స్తో సహకారంతో మనం ముందుకెళ్ళడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఏ ఒడిదుడుకులు లేకుండా ఎప్పుడు గవర్నమెంట్ సపోర్ట్తో ముందుకెళ్ళాలి అని మాత్రం ఎప్పుడు అనుకోండి. ఇదే నా రిక్వెస్ట్ యాజ్ ఏ ఓల్డ్ స్టూడెంట్గా కావచ్చు, యాజ్ ఏ ఆఫీసర్గా కావచ్చు, ఆర్ యాజ్ ఏ పేరెంట్గా కూడా కావచ్చు. సో నేను నా ఆర్గనైజేషన్ని నేను ఇంకా గొప్పగా చూడాలనుకుంటున్నాను. నా క్రెడెన్షియల్స్ని నేను ఒక బర్క్లీ యూనివర్సిటీ, ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఓకే, అలాగే ఒక టాప్ 2% యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటానే తప్ప లోకల్ యూనివర్సిటీతో నేను అసలు కంపేర్ చేసుకోను. గారు ఒక మంచి పని చేసింది ఏంటంటే అప్పారావు గారిని తెలుగులో మాట్లాడమంటారు. నేను 50 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. నాకు అసలు ఇంగ్లీష్ ఎందుకు రాదో నాకేదో తెలియదు, తెలుగే మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఎందుకంటే మన తెల్లడు కనపడగానే మన ఇంగ్లీష్ వచ్చాను. మెక్సికోడు కనపడగానే స్పానిష్ మాట్లాడతాం, అదే హిందీవాడు కనపడగానే హిందీ మాట్లాడతాం. నా దగ్గర పాకిస్తాన్ వాడు ఉన్నాడు, మెక్సికో వాడు ఉన్నాడు, తెలుగు వాళ్ళు ఉన్నాడు, పంజాబీ వాడు ఉన్నాడు. ఏదైతే ఆ టైంకి అది మాట్లాడేస్తాం అన్నమాట. అట్లాగే అప్పారావు గారు మరి నిజమే క్లాస్లో పాపం ఇంగ్లీష్లో మాట్లాడడం కాబట్టి ఇంగ్లీష్లో చెబుతున్నారు కాబట్టి బయట కూడా చెబుతున్నారో నాకు తెలియదు. కానీ నాకు మట్టికి ఒక ముక్క అర్థం కాదు. సరే, ఎందుకనంటే మాకు ఒక విధమైనటువంటి ఇంగ్లీష్కి అలవాటు పడ్డాం కాబట్టి ఆ ఇంగ్లీష్ మాకు అర్థం కాదు కాబట్టి నేను అనుకుంటున్నాను నాకు సరే మీ ఇష్టంలో కానీ
చాలా సంతోషం అండి. నేను లాస్ట్ ఇయర్ కూడా చూసాము, ఆయన పేరేంటి చీఫ్ గెస్ట్ సతీష్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చాము. అలాంటి రవిచంద్రారెడ్డి గారు కానీ, సతీష్ రెడ్డి గారు కానీ, ఇలాంటి సుబ్రహ్మణ్యం గారు ఎంత వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చారంటే అది అనుభవం. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి చెప్పిస్తే ఈ పిల్లలకి మేము ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు. అలాంటి వాళ్ళు చెప్తేనన్నా ఎక్కువ. కాబట్టి మనం చేయగలిగిన శక్తి వరకు అలాంటి వాళ్ళని చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చి చూడండి ఎంత చక్కగా చెప్పాడు. మీరు సింపుల్గా ఏది ఆధారపడవద్దు, ఏ లాంగ్వేజ్. ఇప్పుడు అమెరికాలో కూడా కోర్టుకు పోయినా సరే కోర్టుకి పాపం ఎటువంటి వాళ్ళు ఎంతవరకు నీకు సాయం చేయాలని అనుకుంటారు, కానీ నిన్ను జైల్లో పెట్టాలనుకోరు. ఎందుకంటారంటే వాళ్ళు నీకు ఏ భాషలో కాబట్టి ఆ భాష వాళ్ళని ప్రొవైడ్ చేస్తారు, ట్రాన్స్లేటర్స్. కాబట్టి అలా ఉంటుంది. కాబట్టి నీకు వచ్చిన లాంగ్వేజ్లోనే ఉంటుంది. మాకు డ్రైవర్ లైసెన్స్ కూడా పోయినా కూడా నీకు ఏ లాంగ్వేజ్ కాబట్టి ఆ లాంగ్వేజ్ ఇచ్చేస్తారు. అట్లా ఉంటుంది. కాబట్టి మీరు బాధపడకుండా మీకు వచ్చిన లాంగ్వేజ్ తోటి మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరందరూ బాగుండాలని మన కాలేజీకి కూడా చాలా చెప్పారు. అవన్నీ ఫాలో అవ్వాలి. నేను మొన్న ఒక చూశాను, చెరుకుడు అట్టానికి ఆడుతుంటే ఒక కొరోడు ఇచ్చాడు. మన ఫిజికల్ డైరెక్టర్ గారు చెప్పాడు, అబ్బా ఈయన ఎంతో బెస్ట్ స్టూడెంట్ అండి, మంచి స్టూడెంట్ అండి, బాగా ఆటలు ఆడతాడండి, కానీ బాగా ఇచ్చేసారండి అన్నాడు. నాకు ఎంతో బాధ వేసింది. మీరు ప్రిన్సిపాల్ గారు ఎలా ఉన్నారంటే మరీ ఇక డిసిప్లిన్ అంటే ఇక డిసిప్లినే, ఇక అటు ఇటు బెడ్గాడు. వాళ్ళ పిల్లల దగ్గర ఎట్లా ఉండడం నాకు తెలియదు, కానీ మరి పిల్లల దగ్గర మరి పట్టు ఇడుకుంటుందా ఉండదా నాకేం ఉండదు. వాడిని దూరదృష్టితో ఆలోచించాలి. ఈ క్షణం వాడిని చేస్తున్నంత వల్ల నీకు వస్తుందా రాదా, మళ్ళా ట్రై చేద్దాం అని ఒక ఉద్దేశంతో వెళుతూ ఉండాలి. అంతేగాని మరీ పోలీసు లాగా కంట్రోల్ చేసి మిలిటరీ లాగా చేసుకుంటూ పోతే వాళ్ళు రాడ్ చేస్తారు, కానీ వాళ్ళు మారలేరు. ఎందుకంటే వాళ్ళకున్న మైండ్ సెట్ అలాంటిది. కాబట్టి ఆ వయసులో పిల్లల్ని మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలని మన స్టూడెంట్స్కి కానీ మన ఫ్యాకల్టీకి కానీ నేను చెప్పేది ఏంటంటే అలా ఎవరికైనా సరే ఆ ఏజ్లో ఉన్న పిల్లగాళ్ళకి మనం ఒరే ఇది పెద్దోడు అయిపోయినారా, ఇక నేనేం చెప్పాను రా అనుకుంటూ పోతూ ఉండాలి. కానీ మరీ ఏజ్ దాటిపోతే ఒక విధంగా ఉన్నప్పుడు కంట్రోల్ చేయొచ్చు, కానీ మన బిగినింగ్లోనే కంట్రోల్ చేయడం నాకు నచ్చలేదు. నాకు తెలియదు అనుకుంటాను. మన ప్రిన్సిపాల్ గారు ఎలా చేస్తారో నాకు తెలియదు. కాబట్టి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు మీరు చాలా లేట్గా వచ్చినందుకే మీకు ఫైన్ వేస్తారు, అది వేస్తారు. అది ఎలా ఉంటుందంటే ఆయనకి ఎన్నో కారణాలు ఉంటాయి. ఏదైనా కానీ అలాంటివి చేయకూడదని చెబుతున్నారు వారు. అలాంటివి ముందు కూడా చేయకోకుండా దాంతోపాటు ఇంకా కొన్ని విషయాలు కూడా చదువుకుంటూ మంచిగా మన పిల్లలు అనుకొని చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక ఛాన్స్ ఇచ్చుకోండి, 2 ఛాన్స్ ఇచ్చుకోండి, 3 ఛాన్స్ పేరెంట్స్ చెప్పండి, వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి. కానీ వాడిని ఈ క్లాస్ నుంచి పంపించడం అనేది నాకు ఇష్టం లేదు. కానీ సరే, మరి మీ పాలసీ కావచ్చు, మరి మీరు కంట్రోల్ చేయదలుచుకున్నారేమో నాకు తెలియదు. కానీ మమ్మగామయ్య గారిని కూడా చెప్పొచ్చు, ఒరే అని కూడా చెప్పచ్చు. అట్లాగే మళ్ళా నువ్వు మరి ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, డీమ్డ్ యూనివర్సిటీ అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి, మా సర్టిఫికెట్ వాల్యూ ఉంటుందండి అదే చెప్పాడు. అలాంటి డీమ్డ్ యూనివర్సిటీ కట్టడానికి మనం కొంచెం ఎమ్మెల్యే గారిని గాలి కొట్టి పైకి లేపుతాం. నెక్స్ట్ 5 years ఉంది. ఇంకా ఆయన ఎన్ని సంవత్సరాలన్నా ఎమ్మెల్యే నేను గ్యారెంటీ ఇస్తాను. ఇంకా అది నో డౌట్ చీఫ్ మినిస్టర్ అవడానికి కూడా అవకాశం ఉంది. లేదు ఏముందండి, ఇవాళ రోజున అమెరికా ఇండియా ఉందండి. ఇండియాలో ఇవాళ రోజు బీజేపీ పతాక ఎందుకు గెలుస్తుంది? కాంగ్రెస్లో ఎవడూ లేడు కాబట్టి, సరైన వాడు లేడు. నేను అనేది అది. అందుకని రేపు పొద్దున కృష్ణప్రసాద్ గారు ఆశ్చర్యపడాల్సిన పని లేదు నాకైతే.
అందుకని అలాంటి వాడు నేను ఎప్పుడూ మంచిని మంచిగా తీసుకుంటూ చెడుగా తీసుకోవాలి. ఆయన మంచి ఏదైనా సరే ఆయన అనుభవంతో కరెక్ట్గా మాట్లాడతాడు, ఉండట్టు నాకులాగనే. కాబట్టి అట్లాంటి మనిషి ఎప్పుడైనా సరే భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా సరే పైకి రావాలని కోరుకుంటూ మనకు కూడా ఉపయోగపడతాడు కాబట్టి చెప్పుకుంటూ పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే మైలవరం టు షేర్ హిస్ థాట్. ఈనాటి కార్యక్రమంలో అతిథిగా వచ్చేసినటువంటి కాలేజీ పూర్వ విద్యార్థి, అలాగే యూపీఎస్సి జాయింట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు హనుమిరెడ్డి గారు, అలాగే జయప్రకాష్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ అప్పారావు గారు, అలాగే పెద్దలు నివృత్తరావు గారు, సోదరుడు సిద్ధార్థ్ గారు, కృష్ణారెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, లక్కిరెడ్డి శ్రేయోభిలాషులు అందరికీ నా నమస్కారం. విద్యార్థులకి నా శుభాశీస్సులు. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది. నేను కూడా కొంత ఆలస్యంగా వచ్చాను. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా ఇబ్రహీంపట్నం కొండపల్లిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో తిరుగుతూ ఆలస్యమైంది. మిమ్మల్ని ఎక్కువసేపు నేను బోరు కొట్టించను. ఒక 10 నిమిషాల్లో నేను చెప్పదలుచుకున్నది చెప్పి మీ భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తూ త్వరగానే ముగిస్తా. ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు నేను అంత ఎత్తులు ఎదగాలని అనుకోవట్లేదు, కానీ ఎదిగిన ఎత్తుకి నేను సంతోషపడతా ఉన్నాను. ఈ ఎదిగిన ఎత్తులతో ఇక్కడ ఎప్పుడు ఏ మీటింగులు జరిగినా కూడా మా పోలీస్ వారితో జరిగే వీటిలో ఫస్ట్ నేను చెప్పేది ఒకటే, ఎల్బిఆర్సిలో అక్కడ ఏ రకమైనటువంటి ఘర్షణలు కానీ లేకపోతే అక్కడ వాళ్ళని ప్రలోభాలకు గురి చేసే డ్రగ్స్ ఇతరత్ర ఈ మధ్య పెట్టారు కదా పోలీసు వాళ్ళు, మీ కాలేజీకి కూడా వచ్చి నో డ్రగ్స్ బ్రో, ఇట్లాంటివి ఏమి వచ్చి పిల్లల భవిష్యత్తు పాడు కాకుండా చూడండి. లాండ్ ఆర్డర్ విషయంలో ఖచ్చితంగా ఉండండి అని చెప్పి నేను చెప్తాను. ఇందాక హనుమిరెడ్డి గారు చెప్తా ఉన్నారు, గడిచిన 600 సంవత్సరాల జమీందారుల పాలనలో ఎప్పుడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదని నేను అదే చేస్తూ వచ్చాను. నేను మీకు చెప్పేది ఏంటంటే 12 సంవత్సరాల చదువు బయట పూర్తి చేసుకున్నారు, 13, 14, 15, 16 ఆ తర్వాత 4 సంవత్సరాల విద్య ఇక్కడ పూర్తి చేసుకుంటారు. ఇక్కడ పూర్తి అయ్యేటప్పటికి మీకు 16 సంవత్సరాల చదువు పూర్తవుద్ది. ఇక్కడ నుంచి చివరి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు శాటిలైట్ ఒక్క ఉదుట్న మార్స్లోకి వెళ్ళదు. 2-3 దిశలు వదులుకుంటా చివరికి దాని నిర్దేశిత కక్షలోకి ప్రవేశిస్తుంది. మీ జీవితాలు కూడా అంతే. ఇప్పుడు మీరు 2వ దిశలో ఉన్నారు. 2 దిశల్లో సక్సెస్ అయినా మీరు చివరి 3వ దిశ సక్సెస్ కాకపోతే మీ లక్ష్యం నెరవేరదు, మీ కుటుంబం లక్ష్యం నెరవేరదు. ఈ లక్కిరెడ్డి మీరు ఏవైతే చదువుకుంటా ఉన్నారో తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ ప్రమాణాలతో నిర్వహిస్తున్నటువంటి ఒక సంస్థలో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చేర్చిన ఈ యాజమాన్యం అత్యంత గౌరవప్రదమైన స్థాయిలో ఈ సంస్థలు నడుపుతున్న లక్కిరెడ్డి బాలరెడ్డి గారికి ఈ మైలవరం వచ్చి కాలేజీ పెట్టి లాభాలు తీసుకెళ్ళి అమెరికాలో ఏదో ఆయన ఆస్తులు పెంచుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. మీరు ఈ కాలేజీ యాజమాన్యానికి సంబంధించిన జీవన విధానాన్ని గమనిస్తే చాలా విలువలు నేర్చుకోవచ్చు, జీవితంలో చాలా పైకి రావచ్చు. ఎప్పుడో 60 సంవత్సరాలు లక్కిరెడ్డి బాలరెడ్డి గారు అమెరికా వెళ్ళింది ఏ సంవత్సరం అండి? 1959లో ఈ ప్రాంతంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన లక్కిరెడ్డి బాలరెడ్డి గారు ఆ రోజే జీవితాన్ని ఉన్నతంగా ఊహించుకొని అమెరికాకి ఓడెక్కితే నెల రోజుల ప్రయాణం తర్వాత అక్కడ ఒక కాలేజీలో చదువుకొని అక్కడే స్థిరపడి అక్కడే వ్యాపారాలు చేసి తను పుట్టిన దేశానికి, తను పుట్టిన రాష్ట్రానికి, తను పుట్టిన గ్రామానికి మేలు చేయాలని తలంచి, ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు చిన్న చిన్న ఉద్యోగాలు రీత్యా, వ్యాపార రీత్యా బయటికి వెళ్తే మళ్ళీ సొంత గ్రామానికి 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి వెళ్ళి చెన్నైలో బెంగళూరులో చేసేవాళ్ళు కూడా వెనకరాని పరిస్థితులు ఉంటే లక్కిరెడ్డి బాలరెడ్డి గారు ఆ రోజుల్లో విమానం ఎక్కడానికి తొలి రోజుల్లో కష్టమైన రోజుల నుంచి కూడా ప్రతి శివరాత్రికి సొంత గ్రామానికి రండి అని ఆయన చూపిన బాటలో ఈ మైలవరం ప్రాంతం నుంచి 2,500 మంది దాదాపుగా అమెరికా వెళ్ళటం జరిగింది. హోటళ్ళు పెట్టుకున్నారు, కొంతమంది
వేరే వ్యాపారాలు పెట్టుకున్నారు కొంతమంది, రకరకాలుగా జీవితాల్లో స్థిరపడ్డారంటే ఒక వ్యక్తిని అనుసరించి. ఆయన కష్టపడి పైకొచ్చి ఈ రోజున ఇన్ని సంస్థలు స్థాపించిన దాంట్లో సొంత గడ్డ. ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, మన మాతృభాషను మీరు మర్చిపోవద్దు, మాతృభాషలోనే మీరు పరీక్షల్లో పాల్గొనండి అని చెప్పి. అట్లాగే ఆయన సొంత గడ్డను మర్చిపోకుండా ఇక్కడికి వచ్చి చేశారు. మనందరికీ తెలుసు, అబ్దుల్ కలాం గారు చెప్పారు, కళలు కనండి, ఆ కళల్ని సాకారం చేసుకోండి అని. ఏ రకమైన కళలు కనాలి? మనం అందుకోగలిగే కళలు కనాలి. నేను పెద్ద సినిమా హీరోని కావాలి, షారూఖ్ ఖాన్ కంటే పెద్దోడిని కావాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కంటే పెద్ద కావాలి, ఈ కాదు మనం కళలు కలాల్సింది. నేను నా కుటుంబానికి పెద్ద దిక్కు కావాలి, ఆ దిశ దాటితే నా ప్రాంతానికి పెద్ద దిక్కు కావాలి, ఇంకా దాటితే నా దేశానికి గౌరవం తీసుకురావాలి. ఈ రీతిగా ఆలోచించాలి. ఈ కుటుంబం నుంచి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని మీకు చెప్పాను. నేను అమెరికాకి వెళ్ళాను, హనుమిరెడ్డి గారి ఊరు వెళ్ళాను. హనుమిరెడ్డి గారితో కలిసి ఇద్దరం అలా బయటికి వెళ్ళాం. ఆయన క్లినిక్ దగ్గర తీసుకెళ్ళి, బాబు కాఫీ తాగండి అని చెప్పి నాకు అక్కడ కాఫీ ఇచ్చారు. తాగుతాయని చెప్పిన మాట ప్రతి ఒక్కళ్ళ మన జీవితంలో ఆలోచించుకోవాల్సిన మాట. నేను అమెరికా వచ్చి 50 సంవత్సరాలు దాటిపోయింది బాబు. ఈ 50 సంవత్సరాల జీవితంలో అమెరికాలో ఒక్కసారి కూడా $1 కూడా ఖర్చు పెట్టి నేను ఒక్క కాఫీ కప్పు కొని తాగలేదు బాబు. ఎన్నిసార్లు నా ఇంట్లోనే కాఫీ కలుపుకొని గ్లాసులో నా కప్పులో పోసుకొని బయటకు వచ్చైనా తాగుతా తప్పితే దానికోసం నేను $1 కూడా ఖర్చు పెట్టలేదని చెప్పాడు. కానీ ఇదే హనుమిరెడ్డి గారు నాకు 2 సంవత్సరాల క్రితం ఫోన్ చేసి, బాబు నేను మా ఊర్లో ఉన్న డ్రైన్లు మొత్తం ఎస్సీ బీసీ అన్ని లొకాలిటీలో ఉన్న డ్రైన్లు వేస్తాను, నేను అక్కడ పొలం అమ్మితే నాకు 9 కోట్ల డబ్బు వచ్చింది, ఆ 9 కోట్లు నా గ్రామానికి వినియోగిస్తా, మీరు ఎట్లా కావాలంటే అట్లా పెట్టించండి బాబు అని చెప్పి నాకు చెప్పారు. దీంట్లో ఉన్న ఆదర్శాన్ని మీరు గమనించాలి. తన సొంతానికి రూపాయి పెట్టుకోకుండా, $1 ఖర్చు పెట్టుకోకుండా, తను పుట్టిన దేశానికి, తను పుట్టిన గ్రామానికి, తను పెరిగిన ప్రాంతానికి మంచి చేయాలని చెప్పి చూశారు. ఇదొకటే కాదు, నేను సారి ఈ ఆయన ఇక్కడ మైలవరం జమీందారు గారి ప్యాలెస్ కొని దాన్ని రెనోవేట్ చేసి ఈ రోజున ఆయన వచ్చినప్పుడు ఉండడానికి గెస్ట్ హౌస్ కింద పెట్టుకున్నారు. అదే బిల్డింగ్లో ఆయన MBBS పూర్తయి ప్రాక్టీస్ పెట్టే రోజుల్లో ఆ బిల్డింగ్లో ఒక భాగాన్ని అద్దెకి తీసుకొని ఆయన MBBS ప్రాక్టీస్ చేసేవారు. అట్లాగే రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆఫీసు, రకరకాల ఆఫీసులు రకరకాల ఆ బిల్డింగ్లోనే ఉండేది. అప్పుడు ఆయన అమెరికా వెళ్ళడానికి ముందు అనుకునేవారంట, నేను ఏ రోజుకైనా ఓ పెద్ద డాక్టర్ని డబ్బు సంపాదించి ఈ బిల్డింగ్ నేను కొనాలి అని చెప్పి ఆ రోజు ఆయన అనుకున్నారంట. ఆయన అనుకున్నది మైలవరం నడిబొడ్డులో ఉన్నటువంటి జమీందారు బంగ్లాని కొని రెనోవేట్ చేసి, అది మనం కలల కంఠం సాకారం చేసుకోవటం. కానీ నేను భారతదేశానికి ప్రధాని అవ్వాలంటే అవ్వచ్చు, కానీ మీరు ఒక దిశలకు ఎదిగిన తర్వాత పై దిశల గురించి ఆలోచించండి. కానీ ఏకాఏకన నేను అబ్దుల్ కలాంని కావాలి, నరేంద్ర మోడీని కావాలి, చంద్రబాబు నాయుడు కావాలి, షారూఖ్ ఖాన్ కావాలని చెప్పి మీరు కాదు ఆలోచించాల్సింది. మనం జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీరు జీవితంలో రాణించాలంటే బీ పాజిటివ్, సానుకూల దృక్పథం. ఏది చెప్పినా, ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చి ఏది మాట్లాడినా ఏది చేసినా ఒక రాజకీయ నాయకుడిగా నాకు కొన్ని లోపల మనసులో స్వార్థం ఉండొచ్చాము. కానీ లక్కిరెడ్డి బాలరెడ్డి గారికి ఇక్కడ కాలేజీ పెట్టాలో ఏ స్వార్థం లేదు. లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు వచ్చి వారి గ్రామంలో 30 సంవత్సరాల నుంచి ఒక 500 కుటుంబాలకు పెన్షన్లు ఇస్తున్నారంటే ఆయనకి ఏ స్వార్థం లేదు. ఏ రోజు వచ్చి ఆయన ఇక్కడ ఏ పోటీలో నిలబడ్డు, ఏ కార్యక్రమాలు చేయడు, కేవలం సొంత ప్రాంతానికి మంచి చేయటమే వాళ్ళ లక్ష్యం. కాబట్టి గతంలో రాజకీయ కారణాలతో వాళ్ళ పార్టీలను విభేదించి వాళ్ళకి సహకరించకపోయినా నాది సానుకూల దృక్పథం. ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశానికి, ఈ ప్రాంతానికి ఎవరు మంచి చేస్తారన్నా వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళకి రెడ్ కార్పెట్ వేయటం, వాళ్ళు చేసే పనికి సహకరించడం. మీరు కూడా జీవితంలో సానుకూల దృక్పథంతోనే ఉండాలి. వాళ్ళ అబ్బాయి కాబట్టి ఆయనకు అవకాశాలు వచ్చినాయి, వీళ్ళు ఈ కులం కాబట్టి వాళ్ళకి అవకాశం వచ్చినాయి. లక్కిరెడ్డి బాలరెడ్డి గారు అమెరికా పోయిన రోజున ఆయన కులం చూసో లేకపోతే ఆయన మతం చూసో ఆయనకు అవకాశాలు రాలా. ఎందుకంటే ఇవన్నీ మన దగ్గరే మాట్లాడుకుంటాం. మద్రాసు పోతేనో, బెంగళూరు పోతేనో, అమెరికా పోతేనో నీ కులం మతం ఏం కనపడదు, కేవలం నీ ప్రతిభ కనపడుతుంది. కాబట్టి మీరు ప్రతిభని నమ్ముకోండి, కష్టాన్ని నమ్ముకోండి, సానుకూలంగా ఆలోచించండి. జీవితంలో ఎదగాలంటే మనం ఒక బిల్డింగ్ పైకి వెళ్ళడానికి ఎస్కలేటర్, ఎలివేటర్ ఉండొచ్చు. జీవితంలో ఎదగాలంటే, ఎక్కాలంటే మటుకు మెట్టే ఎక్కాలి తప్పితే
ఈ షార్ట్ కట్ వేసి ఈ పనికిరావనే వాస్తవాన్ని మీరు గమనించి మీరు చదువుకుంటున్న ఈ అత్యుత్తమ విద్యా సంస్థే కాకుండా ఆ సంస్థ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి నైతిక విలువలు వాళ్ళు ఏ రకంగా పాటించి జీవితంలో ఉన్నత శిఖరాలకు అధిరోహించారనే వాస్తవాలు గమనించి ఏమైతే మీరు చదువుకుంటున్న నిజమైన లక్కిరెడ్డి బాలరెడ్డి గారికి మీరు అర్పించే నివాళి ఏంటంటే మీరు బాగా చదువుకొని ఈ ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తీసుకొస్తే వారి ఆశయం నెరవేరినట్టే. మీరు ఈ రోజున ఇదే వేదిక మీద నిలబడి ఈ కాలేజీ తొలి బ్యాచ్ పూర్వ విద్యార్థి ఒక ఉన్నత స్థాయికి ఎదిగి మీకు 4 మంచి మాటలు చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో మీరు అత్యంత ప్రయోజకులయ్యి ఇట్లాంటి వేదిక ఇదే వేదిక మీదకి వచ్చి మీరు రాబోయే తరాలకున్న విద్యార్థులకు చెప్పే స్థాయికి ఈ ఎల్బిఆర్సీలో చదువుకున్న ప్రతి బిడ్డ ఎదగాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి నేను ప్రతి సంవత్సరం కనీసం 20 మంది పిల్లలకి రికమెండేషన్ నేను శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పంపిస్తాను. ఈ రోజు వరకు నేను అడిగిన వాటిలో ఒక్కళ్ళకు కూడా కాదనకుండా పేద విద్యార్థులు ఎంతమందిని పంపించినా వీలున్నంత వరకు కన్సల్టెన్సీ ఇచ్చుకుంటా అవకాశాలే కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ప్రభుత్వం నుంచి సరైన సహకారం ఉన్నా లేకపోయినా ఫీ స్ట్రక్చర్లో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళు అదే ప్రమాణాలతో ఈ కాలేజీ నడుపుతున్నందుకు కాలేజీ యాజమాన్యాన్ని అభినందిస్తూ తప్పకుండా ఇందాక డీమ్డ్ యూనివర్సిటీగా కావాలి భవిష్యత్తులో చేయాలన్నారు. కోడలు మొగబెట్టని అంటారంటే అత్త ఎక్కడన్నా వద్దంటదా? ఈ యూనివర్సిటీ మైలవరం నియోజకవర్గానికి విద్యారంగంలో కలికితురాయి లాంటి ఈ ఎల్బిఆర్సి డీమ్డ్ యూనివర్సిటీగా మారుతుందంటే అంతకంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు లేరు. తప్పకుండా దానికి తగ్గ ప్రమాణాలకు మనం చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి డీమ్డ్ యూనివర్సిటీగా మార్చేదాని కోసం కూడా నా వంతు ప్రయత్నం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి చదువుకున్న ప్రతి బిడ్డ నేను ఇందాక చెప్పాను శాటిలైట్ 4 దిశల్లో మనం ఎట్లయితే మార్స్లోకి చేరుతుందో చదువుకునే ప్రతి వాళ్ళు ఎత్తే చేరాలి. కానీ ఆ చేరే క్రమంలో మేము ఇంటర్మీడియట్ దగ్గర ఆగిపోయాం, అక్కడే మాది కింద పడిపోయాం. కానీ మీరు ఇప్పుడు 12 దాటి 13, 14, 15 తరగతులకి వచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి అత్యంత కీలకం మీరు చదివిన 16 సంవత్సరాల చదువుకి విలువ ఈ చివరి 2 సంవత్సరాలు లేకపోతే 3 లేకపోతే 4 కాబట్టి ఈ చివరి దశలో ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఉన్నత శిఖరాలకి అందుకోవాలని మీకున్న కాంపిటీషన్ మీ కుటుంబంలో లేదు, మీ కాలేజీలో ఉంది. మీకున్న ప్రతి బిడ్డ మీ కాంపిటేటర్. ఈ ఒక్కళ్ళే కాదు, ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న మిగతా ఇంజనీరింగ్ కాలేజీలు మీ కాంపిటేటర్స్. వీళ్ళొక్కళ్ళే కాదు, మన ఆంధ్రప్రదేశ్ భారతదేశం మీరు పోటీ పడాల్సింది భారతదేశంతో కాదు ప్రపంచ దేశాలతోనే వాస్తవాన్ని గమనించండి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మనం ఎన్నో విషయాల్లో ముందున్నాం, ఎన్నో విషయాల్లో వెనకున్నాం. కాబట్టి ఉన్నత విద్యను అభ్యసించిన ప్రతి ఒక్కళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుత్తమ మానవరులుగా మారిన మన భారతీయ విద్యార్థుల్లో మీరు ప్రముఖ స్థానం సంపాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతిసారి ఎల్బిఆర్సి కార్యక్రమాల్లో నన్ను భాగస్వాములు చేస్తూనే ఉన్నారు. ఒక శాసనసభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా లక్కిరెడ్డి బాలరెడ్డి గారి కుటుంబానికి నేను సన్నిహితుడిగా, వారి శ్రేయోభిలాషిగా, మీ అందరికీ పెద్దగా ఎప్పటికీ ఈ సంస్థకి అన్ని రకాలుగా తోడుంటానని చెప్పి తెలియజేస్తూ వారు కొనసాగిస్తున్న సేవ, వాళ్ళు చేస్తున్నటువంటి విద్యా సేవ ఇవన్నీ ఎందుకంటే ఒకనాడు ఈ సంస్థ చీమలపాడు దగ్గరికి వెళ్లాల్సింది, అక్కడ కొన్నారు భూములు. కానీ ఈ మైలవరం నియోజకవర్గానికి అదృష్టం పట్టింది కాబట్టి ఇది మైలవరం నడిబొడ్డుకు వచ్చి ఈ విద్యా సంస్థ ఇక్కడికి రావటం సంతోషకరం, ఆనందకరం. ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానమై మన మైలవరం నియోజకవర్గానికి ఇక్కడ చదువుకున్న పిల్లలకి అందరికీ కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ యాజమాన్యానికి అలాగే ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. నేను మర్చిపోయినా కూడా నాకు మధ్యమరుపు ఎక్కువ కొంచెం. కృష్ణప్రసాద్ గారు చెప్పారు మనకి సాయం చేస్తానన్నారు, కానీ మనం వదలొద్దు. ఇంకా గ్యారంటీ 5 సంవత్సరాలు ఉంటాడు, 47 అన్నారు, 47 దాకా ఉంటాడు. కానీ వదలొద్దు మనం. బట్టి మార్క్ అంటారా పట్టు విడండి, మరి బట్టి విక్రమార్క లాగా ఆయన్ని వదలకోకుండా చాలా గప్పుతానే ఉందాం ప్రతిసారి. ఓకే, డీమ్డ్ యూనివర్సిటీ అయిన తర్వాత కూడా తప్పుతామండి చెప్పి ప్రామిస్ చేసుకుంటూ వారిని ఆయురాగ్యాలతో కలకాలం ఉండాలని కోరుకుందాం నాన్న. థ్యాంక్ యూ.